ఎక్కడ దూరంలో ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ చాలా జంతువులు జీవించేవి. అక్కడ జింక, ఏనుగ, మోంటికోతి, టిన్ను మరియు మిన్ను పక్షులు కూడా మంచి స్నేహితులుగా జీవించేవి. ఒకరోజు టీను పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంది. చాలాసేపు ఎగిరాక అది విశ్రాంతి తీసుకుందామనుకుని అది ఒక చెట్టు మీద కూర్చుంది. పక్షి చూసింది ఆ చెట్టుకి రంగురంగుల పువ్వులు ఉండడం, మరి అవి తేమగా ఉన్నాయి. అరే, ఇది ఎలా సాధ్యం? ఇప్పుడేమో వేసవి కాలం, చాలా రోజుల నుంచి వర్షం కూడా రాలేదు. కానీ ఈ పువ్వులు ఇంత తేమగా ఎలా కనపడుతున్నాయి? అలా అనుకుని ఆ పక్షి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ పువ్వు నుంచి నీలి రంగులో ఉన్న నీటి బొట్టు కింద పడుతుంది. ఆ నీటి బొట్టు భూమి మీద పడగానే భూమి రంగు కూడా నీలి రంగుగా మారింది. అరే వా, ఈ పువ్వుల నుండి రంగు కూడా వస్తుంది. అలా అనుకుని అది చెట్టు నుంచి కిందకి దిగి అక్కడున్న నీటి బొట్టును చూస్తూ ఉంది. ఈ రంగులని ఉపయోగించి నా గూడుకి రంగు వేస్తే అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. వీటిలో నుంచి కొన్ని పువ్వులు తీసుకుని వెళ్తాను. అలా అనుకుని అది పైకి వెళ్ళిపోయింది. అది తన నోట్లో 4 పువ్వులను తెంచింది. నీలి, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. ఈ 4 పువ్వులని నోట్లో పెట్టుకుని తన గూడు ఉన్న వైపు వెళ్ళింది. అప్పుడు షేర్ఖాన్ తన గుహ బయట పడుకుని ఉన్నాడు మరియు నక్క దానికి కాపలాగా ఉన్నాడు. టీను చుడియా ఆ వైపు ప్రయాణిస్తున్నప్పుడు గట్టిగా గాలొస్తుంది. గట్టిగా గాలి వస్తున్నందువల్ల అక్కడే గుహ దగ్గరున్న మాను టీనుకు తగిలి టీను నోట్లో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోయాయి. తర్వాత ఏమైందంటే అక్కడే పడుకున్న షేర్ఖాన్ మీద ఈ పువ్వులన్నీ వెళ్లి పడ్డాయి. ఇలా జరిగిందంతా అక్కడే కూర్చున్న నక్క చూసింది మరియు టీను పక్షి చాలా భయపడింది. పువ్వులు షేర్ఖాన్ మీద పడ్డాయా లేదో రంగురంగులుగా మారిపోయాయి మరియు ఆ రంగు షేర్ఖాన్ యొక్క గొంతు నుంచి ముఖం వరకు వెళ్ళింది. నువ్వు ఏం చేశావో గుర్తుపెట్టుకో, షేర్ఖాన్ లేచాడంటే నీ పని అయిపోతుంది. అది విని టీను చుడియా భయపడి ఇలా అంటుంది, నువ్వు చూసావు కదా, ఈ పని నేను కావాలని చేయలేదు. ఈ పువ్వులు నేను నా గూడుని రంగురంగులుగా మార్చడానికి తీసుకెళ్తున్నా. తెలియకుండా ఈ చెట్టుకి నేను గుద్దినందువల్ల నా నోటి నుంచి పువ్వులు పడిపోయాయి. ప్లీజ్ షేర్ఖాన్ దగ్గర నువ్వు ఏమీ చెప్పకు. టీను పక్షి నక్కకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ప్రయత్నించింది. కాని నక్కకు షేర్ఖాన్ దగ్గర చాడీలు చెప్పడం చాలా ఇష్టం. అది వినట్లేదు. టీను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాని దానికి బాగా తెలుసు షేర్ఖాన్ లేచిన వెంటనే నక్క చాడీలు చెప్పడం ప్రారంభిస్తుంది అని, మరియు షేర్ఖాన్ ముందర తను హాజరవ్వాలి అని తెలుసు. అదే ఆలోచిస్తూ తన గూటికి వద్దకి వెళ్ళింది. అదే చెట్టులో తన స్నేహితురాలైన మిన్ను యొక్క గూడు కూడా ఉంది. మరియు వేరే జంతువులైన ఏనుగ, కోతి మరియు జింక అక్కడే ఉండేవి. టీను డల్ గా ఉండడం చూసి మిన్ను ఇలా అడిగింది, ఏమైంది టీను, నువ్వెందుకింత డల్ గా ఉన్నావు? ఆ మాట విని వేరే జంతువులు కూడా చెట్టు దగ్గరకు వెళ్లి నించున్నాయి మరియు టీను జరిగిన అన్ని విషయాలు చెప్పింది. అందరూ విని చాలా భయపడ్డారు. అప్పుడు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఎగురుకొని కోతి అక్కడికొచ్చింది. కోతి అక్కడ వచ్చి నించుంటుందో లేదో అన్ని జంతువులు కోతిని చూసి నవ్వడం ప్రారంభించాయి. మోంటూ ఒళ్ళంతా రంగులే. అరే మోంటూ, నీ శరీరంపై ఈ పిచ్చి పిచ్చి రంగులు ఎలా వచ్చాయి? అరే, ఈ రోజు హోలీ కదా, నేను పట్నం వైపు వెళ్ళాను. అక్కడ మనుషులు హోలీ చేసుకుంటూ ఉన్నారు. హోలీ జరుపుకుంటున్నారంటే? అరే, హోలీ అనేది మనుషులకి ఒక పండుగ. అందులో ఒకరు మరొకరు పైన రంగులు వేస్తారు, ఇంకా చాలా బాగా ఆనందిస్తారు. ఇక ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా రంగు వేయడాన్ని నిరాకరించరు. ఇంకా ఈ రోజైతే ఎవరు కోప్పడనూ లేరు. అది విని టీను పక్షికి ఒక ఐడియా వచ్చింది. మన జంతువులు కూడా అడవిలో హోలీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేద్దామా? వింటుంటే మాకు కూడా చేసుకోవాలనుంది. కానీ మనం రంగులు ఎక్కడి నుంచి తెస్తాం? అది విని టీను అన్ని జంతువులకి ఆ చెట్టు గురించి చెప్తుంది. మరియు అన్ని జంతువులు సంతోషంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాయి.
మోంటు కోతి చెట్టు మీద ఎక్కి పూలన్నీ తీసుకుని మెల్లగా వాటిని కిందికి తీసుకొచ్చి ఒక ప్లేస్ లో కలెక్ట్ చేసి పెట్టాడు. చాలా పువ్వులు కలెక్ట్ చేశాక మరియు అన్ని జంతువులు పువ్వులని ఒకరి మీద ఒకరు విసిరి వేసుకుంటూ ఆడుతూ ఉన్నాయి. టీను మరియు మీను చెట్టు మీదకి వెళ్లి నోటి సహాయంతో పూలని తీసుకుని వేరే జంతువుల మీద వేయడం ప్రారంభించాయి. జంతువులన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ హోలీ ఆడుకుంటూ ఉన్నాయి. ఇంకోవైపు షేర్ ఖాన్ నిద్రలో నుంచి లేచాడో లేదో నేరుగా చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్లిపోయింది. చెరువులో నీళ్లు తాగేటప్పుడు అది చూస్తుంది తన శరీరం అంతా రంగులతో నిండిపోయింది అని. అది నక్క దగ్గర అడుగుతుంది, ఆ, నా శరీరంపై రంగులెలా వచ్చాయి? అప్పుడు నక్క చాడీలు చెప్పడం ప్రారంభించింది. మీరు పడుకునున్నప్పుడు టీను పక్షి రంగురంగుల పూలు తీసుకొచ్చి మీ మీదకు వేసింది. ఇది తన పనే. షేర్ ఖాన్ కి చాలా కోపం వచ్చింది మరియు టీను చుడి ఒక పని పట్టడానికి అక్కడి నుంచి వెళ్లాడు. తను కొంచెం దూరం వెళ్ళాక చూశాడు అక్కడున్న అన్ని జంతువులు ఒకరి మీద ఒకరు రంగులు వేసుకుని హోలీ ఆడుతూ ఉంటాయి. తనకు ఏమీ అర్థం కాలేదు. షేర్ ఖాన్ కోపంగా ఉంది. దాన్ని చూడగానే అన్ని జంతువులు ఆగిపోయాయి. నేను నిద్రపోయేటప్పుడు మీరు నా మొహం మీద రంగులు వేసి వెళ్లారా? మీకెంత ధైర్యం? అది విని అక్కడున్న జంతువులన్నీ భయపడ్డాయి. ఇక టీను ప్రాణాల్ని ఎవ్వరూ కాపాడలేరు అని. నక్క ముఖం మీద సంతోషం కనబడుతుంది. అదక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉంది టీను పక్షి షేర్ ఖాన్ యొక్క ఆహారంగా ఎప్పుడు మారుతుందో అని. అప్పుడు టీను పక్షి తన ఐడియా ప్రకారంగానే చెప్పడం ప్రారంభించింది. షేర్ ఖాన్, ఈసారి అడవిలో హోలీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేద్దాము అని అనుకున్నాము. అందుకే మేము కూడా మనుషుల్లాగా హోలీ ఆడడానికి రంగురంగుల పూలను యూజ్ చేసుకున్నాము. కానీ హోలీ ఆడడానికంటే ముందు మీ జ్ఞాపకం మాకొచ్చింది. మీరు మా అడవికి రాజు. హోలీ ఆడడానికి ప్రారంభించడానికి ముందు మొదటి రంగు మీ శరీరాన్ని తాకాలి అని అనుకున్నాం. అందుకే మీ మీద రంగులు వేయడానికి నేను అక్కడికొచ్చాను. కానీ నక్క మీరు పడుకుని ఉన్నారు, మిమ్మల్ని లేపకూడదు అని చెప్పాడు. కానీ మిమ్మల్ని లేపడానికి నాకు కూడా భయం వేసింది. కానీ ఒక ప్రజలుగా ఉండి మీకు రంగులు వేయడానికి ముందు మేమెలా హోలీ ఆడగలుగుతాము? అందుకే మీరు పడుకున్నా గానీ మీ మీద రంగులు వేసొచ్చాను. మరియు ఇక్కడికొచ్చి వీళ్ళందరికీ చెప్పాను, షేర్ ఖాన్ కూడా రంగులు వేశాను అని. అప్పుడు మేమందరూ హోలీ ఆడడం ప్రారంభించాము. అది విని షేర్ ఖాన్ చాలా సంతోషపడ్డాడు. అది విన్న నక్కకు ఆశ్చర్యం. వేరే జంతువులన్నీ టీను చెప్పింది విని లోపలే సంతోషపడుతున్నాయి. ఎలాగో అది తన బ్రెయిన్ ని యూజ్ చేసుకుని ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడిపోయింది. అది విని షేర్ అన్నాడు, మీ జంతువులందరికీ నా తరపున హ్యాపీ హోలీ. ఇక నుంచి మనం కూడా ప్రతి సంవత్సరం హోలీ జరుపుకుందాం ఇలాగే. అలా చెప్పి షేర్ ఖాన్ సంతోషంగా తన గుహ వైపు వెళ్తున్నాడు. మరియు నక్క కూడా నిరాశగా సింహం వెనక వెళ్ళింది. జంతువులన్నీ టీనుని ప్రశంసించాయి మరియు చాలా సంతోషంగా హోలీ ఆడడం ప్రారంభించాయి.